హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. హైడ్రా మీద ఒక వీడియో చేయను అని చెప్పేసి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణ నుంచి చాలామంది నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తున్నారు. హైడ్రా అంటే ఏంటో కొంచెం అర్థమయ్యే భాషలో మాకు చెప్పను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ దీని మీద చాలామంది మేధావులు పెద్ద పెద్ద వీడియోలు చేశారు. గడిచిన 3 రోజుల నుంచి అన్ని న్యూస్ పేపర్లో ఈ హైడ్రా గురించి రాస్తున్నారు. అయినప్పటికీ హైడ్రా అంటే ఏంటి, హైడ్రాకి చట్టబద్ధత ఉందా లేదా, హైడ్రాని కాంగ్రెస్ పార్టీ ఎట్లా రాజకీయంగా వాడుకుంటున్నది అన్న విషయం ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం వీడియో స్టార్ట్ చేయడానికి ముందు బేసిక్గా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో 185 లేక్స్ అంటే చెరువులు ఉన్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో 400 చెరువులు ఉన్నాయి. ఈ 400 చెరువులని ఏం చేశారు అంటే మొత్తం 60 నుంచి 80% ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్కి గురైనాయి. అంటే కబ్జా కోరులు 60 నుంచి 80% చెరువులు ఆల్రెడీ కబ్జాలు చేసేసారు. చేసి మంచిగా ఫామ్ హౌస్లు ఇల్లు కట్టుకొని హాయిగా రోజు ఆ ఫామ్ హౌస్ వల్ల పండుకుంటున్నారు. కాకపోతే ఎవరయ్యా ఈ కబ్జాలు చేసిన వాళ్ళు అంటే సామాన్య ప్రజలైతే చేయరు, ఎందుకంటే వాళ్ళకి చట్టం అంటే భయం ఉంటుంది. కాకపోతే ఈ కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు అంటే అందరూ రాజకీయ నాయకులే. ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఈ కబ్జాలు అన్నవి చేశారు. రంగనాథ్ గారు, ఐపీఎస్ రంగనాథ్ గారు ఒక తీగ లాగితే డొంక మొత్తం కదిలిపోయింది. కాకపోతే దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ కుట్ర కూడా ఉన్నది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈరోజు ముందు మనం హైడ్రా అంటే ఏంటి, హైడ్రాకి చట్టబద్ధత ఉందా లేదా అన్న విషయం తెలుసుకుందాము. దాని తర్వాత రాజకీయాల గురించి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని పంపించడం మాత్రం మర్చిపోకండి. ముందు హైడ్రా అంటే ఏంటి మనం ఇక్కడ తెలుసుకుందాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్. ఇది ఏం చేస్తుంది అంటే హైదరాబాద్లో ఉన్న చెరువులని ప్రొటెక్ట్ చేయడం అనేది మెయిన్గా ఈ హైడ్రా యొక్క పని. అయితే ఈ హైడ్రా వచ్చేసి మెయిన్గా బఫర్ జోన్ మీద పనిచేస్తుంది. అసలు ఏంటి బఫర్ జోన్ అని చెప్పేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక అవసరం అనేది ఉన్నది. ఏంటి బఫర్ జోన్ ఒకసారి చూద్దాం. ఈ బఫర్ జోన్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే బఫర్ జోన్ అంటే ఏంటి అంటే ఏదైనా చెరువు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లేక్ ఉంది, ఆ లేక్ 10 హెక్టార్ల కంటే పెద్దగా ఉంటే 10 హెక్టార్లు లేదా అంతకంటే పెద్దగా ఉంటే దీనికి ఏదైతే చెరువు గట్టు ఉంటుందో ఆ గట్టు నుంచి మొత్తం 30 మీటర్లు ఏదైతే ఉందో 30 మీటర్ల లోపు ఏ ఇల్లు కట్టకూడదు, కన్స్ట్రక్షన్ చేయకూడదు. 30 మీటర్ల తర్వాతే ఇల్లు అనేది కట్టాలి. ఒకవేళ ఇదే చెరువు 10 మీటర్లకి లోబడి ఉందనుకోండి, లోన ఉంటే అప్పుడు 9 మీటర్ల వరకు మనము ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు. 9 మీటర్ల తర్వాతే కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. ఇది లేక్స్ చెరువులకి రూల్. అది కాకుండా నాలాలు ఉంటాయి. ఏంటి నాలాలు అంటే నాలాలకు కూడా ఒక రూల్ ఉంది. నాలాస్ ఏంటి ఆ రూలు అంటే ఒకవేళ నాలా అన్నది 10 మీటర్ల వెడల్పు ఉంటే ఈ నాలాకి 9 మీటర్ల దాకా అంటే గట్టు నుంచి 9 మీటర్ల దాకా ఎట్లాంటి కన్స్ట్రక్షన్ అనేది చేయకూడదు. ఒకవేళ నాలా అన్నది 10 మీటర్లకి లోబడి ఉంటే 10 మీటర్లకి లోన ఉంటే 2 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్ అన్నది చేయకూడదు. ఇది చెరువులకి, ఇది నాలాలకి ఉన్న రూల్. ఇప్పుడు నదులకి, జీవనదులకి 50 మీటర్ల వరకు అంటే నది గట్టు నుంచి 50 మీటర్ల దాకా ఎట్లాంటి కన్స్ట్రక్షన్ అన్నది చేయకూడదు. ఇది రూల్. ఇప్పుడు మీరు అనొచ్చు, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళు అన్ని అధికారిక ఏదైతే పత్రాలు ఉన్నాయో అన్ని పత్రాలు అన్నది సమకూర్చుకొని అన్ని పర్మిషన్లు తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు, అందులో తప్పే ఉంది అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఎన్ని పర్మిషన్లు తీసుకున్నా ఇచ్చేవాడు గుడ్డోడు మెల్లోడు అయినా సరే పర్మిషన్లు తీసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసినా ఆ ప్రాపర్టీ అన్నది బఫర్ జోన్లో ఒకవేళ ఉంటే అధికారులు ఎప్పుడైనా సరే వచ్చి మీ ప్రాపర్టీని పడగొట్టవచ్చు. ఇది స్టాండర్డ్ రూల్. ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్న షేక్పేటలో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటంటే 40 సంవత్సరాల నుంచి మేము ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు వచ్చి పలగొడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఇల్లు బఫర్ జోన్లో ఉంటే 40 కాదు 400 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి ప్రభుత్వం అనేది పడగొడుతుంది. ఇది స్టాండర్డ్ రూల్. ఈ విషయాన్ని ముందు మీరు అర్థం చేసుకోవాలి. ఇది మనం బఫర్ జోన్ అంటే ఏంటి అన్న విషయాన్ని ఈరోజు అర్థం చేసుకున్నాము. హైడ్రా ఏం పని చేస్తుంది అర్థం చేసుకున్నాము. హైడ్రా యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే హైదరాబాద్లో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 400 చెరువులని మళ్ళీ పునరుద్ధరించాలి. చెరువులు ఎవరైతే మొత్తానికి చెరువులని ఎంక్రోచ్ చేసారో, మొత్తానికి కబ్జా పెట్టిరో ఆ మొత్తం కబ్జాలో ఉన్నటువంటి ప్రాపర్టీలను మొత్తం కూలగొట్టేయాలి అని చెప్పేసి హైడ్రా అనేది ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో హైడ్రా ఏం చేసింది అంటే ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి నాగార్జున గారిది ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్ని కూలగొట్టింది.
సరే, ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయి, కొన్ని రాజకీయ కారణాలు కూడా చూపిస్తున్నారు. ఎందుకు అంటే 2 రాజకీయ నాయకులు కారణాలు చూపిస్తారు. ఒకటి, ఈ ఎన్ కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారి కూతురి యొక్క వివాహం అన్నది జరిగింది. అప్పుడు ఆయన ఏదో డిస్కౌంట్ ఇవ్వలేదు, అప్పుడు ఈయన కాలింది అని ఒకటి అంటున్నారు. రెండవది, నాగార్జున గారు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్గా అని చెప్పేసి వాళ్ళకి ఖాళీ వాళ్ళు కావాలని చేశారు అంటున్నారు. సరే, ఏదేమైనా కూడా అది ఎంక్రోచ్డ్ ల్యాండా కాదా అన్నది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. అయినప్పటికీ హైడ్రా వెళ్ళి పడగొట్టింది. మరి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఏంటంటే, అట్లా పడగొట్టే చట్టబద్ధత అనేది హైడ్రాకి ఉన్నదా, ఆ అధికారం ఉన్నదా అంటే బఫర్ జోన్లో ఉంటే 100% ఉన్నది. కానీ ఇక్కడ కొన్ని లొసుగులు ఉన్నాయి, ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, లీగల్ పాయింట్స్. ఏంటంటే ఆల్రెడీ కోర్టు స్టే ఉన్నా కూడా హైడ్రా వెళ్ళి పడగొడుతుంది. కోర్టు స్టే ఉన్నప్పుడు ఆగాలి, కానీ హైడ్రా వెళ్ళి పడగొడుతుంది. ఇది కోర్టు ఏంటంటే నిర్ణయించవలసిన ఇది అవసరం ఉన్నది. కోర్టుకి మళ్ళీ నాగార్జున గారు వెళ్తున్నాడు, అది వేరే సంగతి. ఇప్పుడు మనం చూసుకుంటే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్తో పాటు చాలామంది వేరే వాళ్ళది కూడా ఇప్పుడు ఫామ్ హౌస్లు కొన్ని కూలగొట్టారు. నేను ఇక్కడ రంగనాథ్ గారిని ఒక విషయం అడగాలి. మీరు చేస్తున్న పని చాలా బాగుంది. నేను ఆల్రెడీ మీకు తెలుసు, నేను రంగనాథ్ గారి ఎప్పుడైతే హైదరాబాద్ ఆయన జాయింట్ సిపి ట్రాఫిక్గా వచ్చిండో నేనే వెళ్ళి ఆయన మొదట ఇంటర్వ్యూ అన్నది తీసుకున్నా. మీ అందరికీ తెలుసు 2022లో. అయితే రంగనాథ్ గారు అంటే ఏంటో నాకు తెలుసు, ఆయన నిబద్ధత ఏంటో నాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. అయినప్పటికీ రంగనాథ్ గారిని పొలిటికల్గా వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. రంగనాథ్ గారు అమాయకుడు, ఆ భోళాశంకరుడు, ఆయనని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. సరే, ఏదేమైనా కూడా ఎన్ కన్వెన్షన్ అన్నది మీరు కూలగొట్టారు. ఇక్కడ ఎన్ కన్వెన్షన్ గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఆ ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వచ్చింది అంటే 2010లో. ఆ 2010లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? అప్పుడు కన్స్ట్రక్షన్ అంటే జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడుకున్నదా? ఈ విషయం అన్నది తప్పకుండా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అదీ కాకుండా 2010 తర్వాత కూడా 2014 దాకా కూడా కాంగ్రెస్ పార్టీనే పవర్లో ఉండే. అయినప్పటికీ ఎన్ కన్వెన్షన్ని ఎందుకు పడగొట్టలేదు, ఇప్పుడే ఎందుకు పడగొడుతున్నారు అన్న ప్రశ్నలు కొన్ని వస్తున్నాయి. సరే, నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్ననో ఇయ్యాలనో రేవంత్ రెడ్డి గారు అదేదో శ్రీకృష్ణుడు అది మంచి పని, అది చేస్తున్నా నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి ఆయన కొంచెము ఆ పాత రోజులు అంటే శ్రీకృష్ణుడు మహాభారతం రామాయణం టైం మాటలు మాట్లాడాడు. నేను సరే, మీరు చేస్తున్న పని మంచిదే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. మనకి చెరువులు అన్నవి ఎంక్రోచ్మెంట్ అవ్వకూడదు, ఓకే. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు కూడా ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి, వాళ్ళ ఫామ్ హౌస్లు వాళ్ళకి సంబంధించినవి అని కూడా అంటున్నారు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మంచి పని అనేది తన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. తన అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు లేదా వాళ్ళ ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ముందుగా వాటిని పడగొట్టాలి. మీకు దమ్ముంటే ఆ పని చేయాలి. లేదు, నిజంగానే మీరు మంచికి చెరువుల కోసం మీరు పని చేస్తుంటే ఇంకో పని ఉంది, మీకు ధైర్యం ఉంటే మీరు ఈ పని చేయండి. ఈ పని చేస్తే మీకు ధైర్యం ఉన్నట్టు నేనే ఒప్పుకుంటా. ఏంటి పని అంటే ఇక్కడ ఉంది, ఏది ఇది. ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఈ న్యూస్ పేపర్ చూడొద్దు, ఇది నమస్తే తెలంగాణ ఈరోజు న్యూస్ పేపర్ చూడకండి. ఈ బొమ్మ మాత్రమే చూడండి. ఈ ఫోటో ఇక్కడ ఉంది కదా, ఈ ఫోటో ఒక్కటి చూడండి. మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారు, సరే రంగనాథ్ గారిని పక్కన పెట్టేస్తా, ఆయన బోలాశంకరుడు, ఆయన పక్కన పెట్టేద్దాము. రేవంత్ రెడ్డి గారికి నిజంగా ధైర్యం ఉంటే ఈ హైడ్రా అన్న నాటకం పేరు మీద మీరు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చేయట్లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న భవనాన్ని కూలగొట్టాలి. ఎవరిది భవనము అంటే ఇది ఇక్కడ చూసుకుంటే సల్కం చెరువు అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం చెరువు కనిపిస్తుంది కదా మీకు. ఇందులో ఇక్కడ ఒక భవనం ఉంది. ఈ భవనం ఇది ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది. ఈ భవనం ఇది. ఏంటి భవనం అంటే ఫాతిమా అవైసీ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పేసి అవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టించిన కాలేజ్. ఏకంగా చెరువు లోపల ఇక్కడ చూస్తున్నారా, సల్కం చెరువు ఉంది, చెరువు లోపలనే భవనం కట్టి పడేసారు. అది కూడా చూడండి ఎంత పెద్ద భవనం, ఏకంగా కాలేజీ కట్టి పడేసారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యము ఉంటే, ఆయన నిబద్ధత గల వ్యక్తి అయితే, ఈరోజు నిన్నను చెప్పిన మహాభారతాలు రామాయణాలు నిజంగా మీరు నమ్మితే ఈ విషయాన్ని, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ని మీరు కూలగొట్టి చూపించండి. ఓల్డ్ సిటీలో బిల్డింగ్ ఉంది, సల్కం చెరువులో ఉంది. నిజంగా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ బిల్డింగ్ని కూలగొడితే అప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి నిబద్ధత గల వ్యక్తి అని చెప్పేసి ప్రపంచం మొత్తం నమ్ముతుంది. అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. రెండో విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ని కూలగొట్టడానికి దమ్ము కూడా కావాలి. నిజంగా రంగనాథ్ గారు ఓల్డ్ సిటీకి వెళ్ళి ఓల్డ్ సిటీలో బిల్డింగ్ కూలగొడితే ఆయన పేరు రాబోయే 100 సంవత్సరాలు కూడా ప్రజలు చెప్పుకుంటారు. ఆ దమ్ము ధైర్యం అనేది ఉంటే ఈ బిల్డింగ్ కూలగొట్టండి.
ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ఇవాళనే అవైసీ అక్బరుద్దీన్ అవైసీ రెండో తమ్ముడు, అసదుద్దీన్ అవైసీ తమ్ముడు ఉన్నాడు రెండో బ్రదర్, అక్బరుద్దీన్ అవైసీ ఏమన్నాడు అంటే నన్ను కాల్చి చంపేయండి కానీ ఈ ఆడవాళ్ళ కాలేజీ ఉందే ఈ కాలేజీని దయచేసి కూలగొట్టొద్దు అని చెప్పేసి అదేదో వెన్నదిన్నవా కృష్ణయ్య అంటే నేనా అమ్మ అని చెప్పినట్టు అమాయకంగా చెప్పిండు. అంటే దొంగ సాటున దొంగ పని చేసి దొంగ భూమి మీద కట్టుకునేటప్పుడు ఈ ఆలోచన లేదా? అంటే ఫ్రీగా ఉంది భూమి అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మొత్తానికి కట్టేసుకుంటా పోయి ఇప్పుడు మహిళల కాలేజీ ఫ్రీగా చదివిస్తున్నాము పిల్లలు అని చెప్తారా? మీరు ఫ్రీగా చదివించేది ఏందో అవైసీ బ్రదర్స్ నాకు బాగా తెలుసు, పర్సనల్గా కూడా బాగా తెలుసు. మీరు దొంగలు, మీరు చదివించేది ఆ 5% 10% పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటారు. మీ మెడికల్ కాలేజీలలో కోట్లు పెట్టాలి సీట్ కోసం. ఇక పీజీ అంటే మెడికల్లో పీజీ అంటే దానికైతే ఇక నాకు అసలు అర్హతే లేదు మాట్లాడడానికి. ఎందుకంటే కోట్లలో పెట్టిరు మీ ఫీజులు, కోట్ల రూపాయలు ఖర్చు ఫీజులు వసూలు చేసుకుంటా మీరు బెంజ్ కార్లలో పెద్ద పెద్ద కార్లలో 5 స్టార్ ఇండ్లలో ఉంటుకుంటూ మీరు ఫ్రీగా చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి మాట్లాడతారా? సిగ్గుండాలి. పైవాడంటే భయం ఉండాలి. మీరు నమ్మే పైవాడు ఫ్రీగా ఉన్న భూమిని ఆక్రమించుకొని చెప్పిండా? నిన్ను ఆక్రమించుకొని కాలేజీ కట్టమని చెప్పిండా? సిగ్గు లజ్జ ఉండాలి కదా అవైసీ బ్రదర్స్ కన్నా. సరే ఈ బిల్డింగ్ని కూలగొట్టండి దమ్ముంటే, దాని తర్వాత మనం మాట్లాడదాం. దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఏందా సొల్లు అంటే ఇక్కడ చూడ ఈ సొల్లు. నిజంగా ఈ సొల్లు చూసినాక నాకైతే సిగ్గేసింది, నాకు సిగ్గేసింది. ఇది 2 రోజుల కింద న్యూస్ పేపరు, ఇది నేను దాచిపెట్టిన అవసరం వస్తుందని చెప్పేసి. ఇది పొంగులేటి గారి ఫామ్ హౌస్ అండి. పొంగులేటి గారు ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుత మంత్రి. ఇక ఇది ఫామ్ హౌస్, ఇది హిమాయత్ సాగర్. అమ్మ జీవితం, ఇది హిమాయత్ సాగర్, ఇది ఫామ్ హౌస్. 30 మీటర్లు ఉందా? ఆడ నిలబడి ఉచ్చబోస్తే ఇక్కడ పడుతుంది. ఈయన 30 మీటర్లు ఉందంటున్నాడు. నిజంగా ఏ టేపులు పెట్టి కొలుస్తున్నారు రా బాబు, మీరు ఒకసారి చూసుకోవాలి. దమ్ముంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ పొంగులేటి గారి ఫామ్ హౌస్ మీరు పడగొట్టి చూపించండి. నేను మన రంగనాథ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఫామ్ హౌస్ని పడగొట్టి చూపించండి పొంగులేటి గారిది. మీరు ఈ పొంగులేటి గారి ఫామ్ హౌస్ పడగొట్టి మళ్ళీ బయటికి కూడా రారు, మీకు ఇమీడియట్గా సస్పెన్షన్ లెటర్ అన్నది మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎవరిది అంటే రంగనాథ్ గారికి అంటున్నా. నెక్స్ట్ చూసుకుంటే ఇది పొంగులేటి గారిది, ఇది మనకి శాటిలైట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే రెండోది ఈ పెద్ద చాప, ఇది పొంగులేటి గారి తర్వాత పెద్ద చాప ఇదే. ఇది పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌజు. ఈడ ఉంది హిమాయత్ సాగర్, ఇది ఇది ఈడ నిలబడి ఉచ్చబోయే ఎక్కర్లే, ఈడ నిలబడి ఊసినా కూడా పోయి ఆడబడుతుంది. అట్లా ఉంది. ఇది 30 మీటర్లు ఉందా? కొంచెమన్నా సిగ్గులజ్జు ఉండదు మనకి. నిజంగా ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఈ పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ అన్నది పడగొట్టి చూపించండి. దీనికి శాటిలైట్ ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకో పెద్ద చాప ఇక్కడ చూడండి. ఇక్కడ కేవీపీ రామచంద్రరావు ఈయన ఫామ్ హౌస్, ఇది కూడా హిమాయత్ సాగర్ దగ్గరే ఉన్నది. దరిద్రం ఎక్కడిదో. నెక్స్ట్ ఓరి అమ్మ ఇంకో పెద్ద చాప ఇక్కడ చూడండి. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఫామ్ హౌస్ అంట ఇది. ఇది హిమాయత్ సాగర్, ఇక్కడ ఫామ్ హౌస్ మొత్తం ఈ భూమి మొత్తం ఆయనదే. అది పరిస్థితి. దీని శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ ఉన్నది. ఇక ఇక్కడ ఇంకో భోలాశంకరుడు ఉన్నారు. ఈయన ఎవరో మనందరికీ తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారు. ఈయన ఇల్లు ఏం కట్టలేదు, ఫామ్ హౌస్ ఏం కట్టలేదు. ఈయన ఓన్లీ బౌండరీ వాల్ ఒకటి కట్టుకున్నాడు. బౌండరీ వాల్ ఎందుకు కట్టుకున్నాడో దేవుడికి ఎరక. మరి పలగొడితే ఇరగొడితే అది ఇరగొట్టేయండి అంటున్నాడంట. అది ఎందుకంటే మంచి వ్యక్తి, ఆయన గురించి ఎవరికి తెలియదబ్బా, అందరికీ తెలుసు వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఏంటో. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది శ్రీనిధి విద్యా సంస్థలకు చెందిన ఫామ్స్ అంట. ఇవి శ్రీనిధి విద్యా సంస్థలకు చెందిన ఫామ్ హౌస్లు, ఇవి కూడా హిమాయత్ సాగర్కి అంటుకునే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పేజ్లో ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, చూద్దాం వాడికి. ఇక్కడ చూసుకుంటే ఇది తీగల అనితారెడ్డి బంధువుల భవనం అంట. ఇది నిజంగా గండిపేట జలాశయం. ఈడ ఉందా శాటిలైట్ ఇమేజ్? గండిపేట జలాశయం ఇది ఈడ ఉంది. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇది పలగొట్టాలి, ఇది పడేయాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా పెద్ద చేపలు? ఉన్నాయి. అమ్మ జీవితం. ఇక్కడ చూడండి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఆయన ఫామ్ హౌస్. ఇక్కడ చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది హిమాయత్ సాగర్కి, డిస్టెన్సే లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రీన్కో గ్రూప్. ఇక్కడ చూడండి గ్రీన్కో గ్రూప్ ఎండి గెస్ట్ హౌస్ అంట. ఇది కూడా మొత్తానికి గండిపేటలో పోయి కట్టుకున్నాడు, గండిపేట లోపల కట్టుకున్నాడు. అమ్మ జీవితం. ఇక్కడ చూడండి కూల్చివేసిన పాలమూరు గ్రిల్స్. ఇది నిజంగా దారుణం. ఇక్కడ పక్కన చూసుకుంటే ఇంకో పెద్ద షాప్ ఉంది. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఫామ్ హౌస్ అంట. నేను అనేది ఏంటంటే ఇది కూడా గండిపేట జలాశయం దగ్గర ఉంది. నేను అనేది ఏంటంటే సరే ఇంకా ఉన్నాయి చేపలు చాలా ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా చేపలు వెళ్తాయి, కానీ పెద్ద పెద్ద తిమింగలాలు వెళ్తాయి, కానీ అది వేరే విషయము. ఏకంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములదే ఉన్నదంటే ఇక బొచ్చు ఇక వెళ్ళేదేముంది. కానీ నేను ఒకటే విషయం అంటున్నా ఏంటంటే మీకు ధైర్యం ఉంటే ఇవన్నీ పలగొట్టి ఇవన్నీ పడగొట్టండి.
ఈ బిల్డింగులు ఈ ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అన్నీ పడగొట్టండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. నమ్మడమే కాదు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. మీ పార్టీకి ఒక గౌరవం వస్తుంది. నిజంగా మొగోడి పని చేసాడు రా బాబు అని చెప్పేసి. ఇక్కడ ఈ ఫాతిమా అవైసీ ఉమెన్స్ కాలేజ్ ఏదైతే అవైసీ బ్రదర్స్ ఏకంగా చెరువు లోపల సల్కం చెరువు లోపలికి వెళ్ళి కట్టుకున్నారో, ఈ బిల్డింగ్ని ఒకవేళ మీరు కూలగొట్టాలంటే, మీకు ఏమైనా కంప్లైంట్ కావాలంటే నేను పర్సనల్గా ద మీడియా రిపోర్ట్ లెటర్ హెడ్ మీద నేను రంగనాథ్ గారికి ఒక కంప్లైంట్ అన్నది నేను డ్రా చేసి రాసి పంపిస్తా. కావాలంటే పర్సనల్గా వెళ్ళి ఇస్తా. రంగనాథ్ గారు ఎట్లాంటి వ్యక్తి అన్నది నేను ఇందాకే చెప్పిన చాలా మంచి వ్యక్తి. 1996లో ఆయన గ్రూప్ 1 అధికారిగా వచ్చి 2006లోనే ఆయన ఐపీఎస్ అయ్యాడు. ఆయన ఎట్లాంటి నిబద్ధత గల వ్యక్తి నాకు తెలుసు. ఆయనకి కావాలి అంటే మీ కంప్లైంట్ కంపల్సరీ ఉండాలి అంటే నేనే మీకు కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడ హైడ్రా గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే హైడ్రాని ఇవాళనో నిన్ననే వచ్చింది న్యూస్. హైడ్రాని ఒక పోలీస్ స్టేషన్ అధికారం హైడ్రాకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ అనేది వస్తుంది. అంటే మనం ఇక్కడ చూసుకుంటే పోలీస్ స్టేషన్ అధికారం ఎందుకు అంటే, పోలీస్ కేసులు పెట్టాలంటే హైడ్రా వచ్చేసి వేరే పోలీస్ స్టేషన్ల మీద ఆధారపడవలసి వస్తుంది. అట్లా జరగకుండా పోలీస్ స్టేషన్ల అధికారం అనేది హైడ్రాకి ఇస్తే హైడ్రా సొంతంగా కేసులు పెట్టే అధికారం అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఒకటి ఇక్కడ అంటున్నారు. సరే, ఏదేమైనా కూడా ఒక విషయం మాత్రం క్లియర్ ఏంటంటే, పేదవాళ్ళు లేదా అపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఈరోజు పడగొడుతున్నారు అని చెప్పేసి కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ టాక్స్కి పోలీస్ స్టాప్ పెట్టాలి అంటే తప్పకుండా మీరు నేను చెప్పిన బిల్డింగ్లు, ముఖ్యంగా ఈ ఫాతిమా అవైసీ ఉమెన్స్ కాలేజ్ని తప్పకుండా పడగొట్టాలి. పడగొడితేనే ప్రజలలో మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది. ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 పద్ధతులు. ఒకటి, వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. రెండోది, ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. అందువల్ల వీడియో అనేది చాలామంది ప్రజల దాకా చేరుతుంది, వీడియో అనేది వైరల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.